సాధారణంగా హీరోయిన్లకు అభిమానులుంటారు, కానీ ఆమెకు ఆరాధకులున్నారు. దేవతగా మనసులో పెట్టుకుని మౌనంగా పూజించే ప్రేమికులున్నారు. వర్మలాంటోడు బయటకు చెప్పినా బయటకు పడని కోట్ల హృదయాలు ఎన్నో. అలాంటి అందం, అంతకు మించిన నటన ఆమెకు సహజ ఆభరణం. ఓ సినీ కవి వర్ణించినట్టుగా నిజంగానే పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరించి బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అన్న మాటలు ద వన్ అండ్ ఓన్లీ శ్రీదేవికే సొంతం. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు, ఇలా బొమ్మ చేస్తివు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా. అలాంటి ముగ్ధ మనోహరమైన రూపం ఆమెది. భారతీయ సినిమా ఎంతోమంది హీరోయిన్లను చూసుండొచ్చు, ఇంకా చాలామంది రావచ్చు, కానీ ఎప్పటికీ ప్రత్యేకం శ్రీదేవి. ఇప్పటి హీరోయిన్లు కూడా ఆమె ఫోటో చూసి కుళ్ళుకునేంత అందం ఆమెది. అందం, అభినయం, అమాయకత్వం అన్నీ కలగలిస్తేనే శ్రీదేవి. 4 ఇండస్ట్రీలను 2 దశాబ్దాల పాటు ఏలడమంటే మాటలు కాదు. ఎన్టీఆర్కు మనవరాలిగా నటించింది. అదే హీరోతో రొమాన్స్ చేసింది. ఏఎన్ఆర్తో ఆడి పాడింది. అటు నాగార్జునతోనూ అదుర్స్ అనిపించింది. ఇక చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఈ 2 తరాలకు మధ్య గ్యాప్లో కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్తో నటించి మెప్పించింది. నిజంగానే భువి నుంచి దివికి వచ్చిందేమో అన్నట్టుగా ఉండే ఈ అందానికి ప్రతి స్టార్ హీరో దాసోహమే అన్నారు. ఆమెతో నటించే అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూశారు. బాలనటిగా అభినయం, 16 ఏళ్ల వయసులో ఆకట్టుకునే అమాయకమైన అందం, వసంత కోకిలగా చిలక పలుకులు, అతిలోక సుందరిగా అద్భుతమనిపించే నటన, ఇలా ఆమె పోషించని పాత్రే లేదు. ఒకే ఏడాదిలో వరుస సినిమాలొచ్చినా ప్రతి పాత్రకు వేరియేషన్ చూపించటంలో శ్రీదేవికి సాటెవరూ లేరు. శ్రీదేవి అసలు పేరు అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1963 ఆగస్టు 13న శివకాశిలో జన్మించారు. తండ్రి అయ్యప్పన్ న్యాయవాది, తల్లి రాజేశ్వరి మంచి నర్తకి. పురుషోత్తం రెడ్డి నిర్మించిన చివరకు మిగిలేది సినిమాలో నృత్యం కూడా చేసింది శ్రీదేవి తల్లి. వృత్తిరీత్యా తండ్రి మద్రాసుకు మకాం మార్చారు. అప్పుడు శ్రీదేవికి 6 ఏళ్లు. 2వ తరగతి చదువుతూ ఉండగా ఎంఏ తిరుముగం నిర్మించిన భక్తిరస చిత్రం తుణైవాన్లో బాలమురుగన్గా నటించే అవకాశం దొరికింది. అలా వరుసగా చాలా తమిళ సినిమాల్లో బాలనటిగా నటించింది. 1970లో మహాలక్ష్మి మూవీస్ నిర్మాణంలో కృష్ణ, విజయ నిర్మల నటించిన మా నాన్న నిర్దోషి సినిమాలో తొలిసారి బేబీ శ్రీదేవిగా తెలుగు తెరపై కనిపించింది. 1971లో మలయాళ చిత్రం పూంపట్టాలో నటనకు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకుంది. తర్వాత కుడన్ కరుణై, కమత్తు, నమ్ నాడు, భారత విలాస్, ఆది పరాశక్తి, ప్రార్థన, బాబు, బడిపంతులు, బాలభారతం, వసంత మళిగై, భక్త కుంభర మొదలైన బహుభాషా చిత్రాల్లో బాలనటిగా మెప్పు పొందింది. బాలీవుడ్లో కూడా బాలనటిగా జూలీ సినిమాలో నటించింది. 1976లో తొలిసారి కథానాయికగా బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మూండ్రు ముడిచ్చిలో కమల్ హాసన్, రజనీకాంత్ సరసన నటించింది. అయితే ఈ సినిమాకు 15 రోజుల ముందే రజనీకాంత్ సరసన నటించిన పట్టాభిరామన్ చిత్రం గాయత్రి విడుదలైంది. అదే హీరోయిన్గా శ్రీదేవి తొలి చిత్రం. తర్వాత వరుసగా కవి కుయిల్, పత్తినారు వైదనిలే సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో మెప్పించింది. తెలుగులో కెఎస్ రామిరెడ్డి దర్శకత్వం వహించిన సృజనవారి అనురాగాల్లో హీరోయిన్గా పరిచయమైంది. భారతీ రాజా చిత్రం, సిగప్పు రోజాకళ్, ప్రియా, కార్తీక దీపం, జానీ, ఆకలి రాజ్యం, బొబ్బిలి పులి, 16 ఏళ్ల వయస్సు, జస్టిస్ చౌదరి సినిమాల్లో హీరోయిన్గా మెప్పించి ఇండస్ట్రీలో మంచి నటిగా స్థిరపడింది. అప్పుడు మొదలైన శ్రీదేవి జోరు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 1981లో విడుదలైన మీండం కోకిల సినిమాలో నటనకు శ్రీదేవికి ఫిల్మ్ఫేర్ నుంచి ఉత్తమ నటి బహుమతి లభించింది. ఇక అక్కడి నుంచి ఉత్తమ నటిగా 14 సార్లు అర్హత సాధించి 4 ఫిల్మ్ఫేర్లు అందుకుంది.
మూండ్రం పిరైలో బుద్ధిమాంద్యం గల వికలాంగురాలిగా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటి బహుమతి గెలుచుకుంది. కమల్ హాసన్తో 22 సినిమాలు, రజనీకాంత్తో 23 సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్గా నటించడం ఓ రికార్డ్. ఎంజీఆర్, శివాజీ గణేశన్, శివకుమార్ల సరసన కూడా శ్రీదేవి నటించింది. తెలుగులో ఎన్టీఆర్తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, అక్కినేనితో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, ప్రేమ కానుక, కృష్ణతో కలవారి సంసారం, బుర్రిపాలెం బుల్లోడు, శోభన్ బాబుతో కార్తీక దీపం, దేవత, చిరంజీవితో జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎస్పి పరశురాం, ఇక వెంకటేష్తో క్షణక్షణం, నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా, ఇలా శ్రీదేవి నటించిన సినిమాలు ఎన్నో. ఇక శ్రీదేవి రూపం దక్షిణాదినే కాదు, ఉత్తరాదిన సుపరిచితమే. బాలీవుడ్లో అడుగుపెట్టేసరికి శ్రీదేవికి పెద్దగా హిందీ రాదు. ఎక్కువగా నాజ్ అనే నటి డబ్బింగ్ చెప్పేవారు. ఆఖరి రాస్తా సినిమాలో శ్రీదేవికి రేఖ డబ్బింగ్ చెప్పారు. తొలిసారిగా చాందిని సినిమాతో తన గొంతుకు పనిచెప్పింది శ్రీదేవి. అందానికి, అభినయానికి ఎల్లలు లేవు అంటూ భాషలు, ప్రాంతాల హద్దులు చెరిపేసి ఉత్తరాది ప్రేక్షకులను ఓ దశాబ్దం పాటు ఉర్రూతలూగించిన నటి శ్రీదేవి. నవ్వులోని చిలిపితనం, కళ్లల్లోని అమాయకత్వం, నటనలోని జానతనం ఉత్తరాది సినీ ప్రేమికులను సైతం కట్టిపడేశాయి. మిస్టర్ ఇండియాలో చార్లీ చాప్లిన్ లాంటి వేషం వేసిన, వసంత కోకిల రీమేక్లో అమాయకంగా నటించిన, తెలుగు గంగామంగా రీమేక్లో చలాకీగా కనిపించిన, ఇంకా శృంగారం ఒలికించిన, భావోద్వేగం పలికించిన, తనకు సాటెవరు అన్నట్టు ఉండేది శ్రీదేవి నటన. 1983 నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు బాలీవుడ్లో శ్రీదేవి పేరు మారుమోగిపోయింది. హిట్ మీద హిట్ కొట్టింది. కనీసం 7వ తరగతి కూడా దాటని ఓ దక్షిణాది అమ్మాయి, హిందీ కూడా రాని ఓ అమ్మాయి అక్కడ టాప్ స్టార్గా రాణించింది అంటే గ్రేట్ అనే ఒక్క మాట సరిపోతుందా? చాల్బాజ్లో సూపర్ హిట్ సాంగ్ నజానే కహాసే ఆయి హే షూటింగ్ సమయంలో శ్రీదేవికి 103 డిగ్రీల జ్వరమట. అలాంటి పరిస్థితుల్లో కూడా సూపర్ డాన్స్తో అదరగొట్టింది. ఈ మూవీలో శ్రీదేవి అభినయానికి ఫిల్మ్ఫేర్ లభించింది. వాస్తవానికి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆరంభంలో పెద్దగా సక్సెస్ రాలేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన హిమ్మత్ వాలా ఆమె హిందీ కెరీర్ను మలుపు తిప్పింది. ఇక చాందినీలో రేఖ ఆఫర్, నగీనాలో జయప్రద ఆఫర్ శ్రీదేవికి దక్కాయి. ఈ 3 సినిమాలు బాలీవుడ్లో స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టాయి. బాలీవుడ్లో హేమామాలిని, రేఖల శకం ముగిసిపోవడం, శ్రీదేవి హవా ప్రారంభమవటం దాదాపు ఒకేసారి జరిగాయి. ఒక రకంగా శ్రీదేవి అంత ఉన్నత స్థాయికి ఎదగటానికి అది కూడా ఒక కారణం. సహజమైన అందానికి, ప్రతిభకు కాస్మెటిక్ సర్జరీలు మరిన్ని మెరుగులద్దాయి. పైగా పొడగరి కూడా కావటంతో ఆఫర్లు క్యూ కట్టాయి. మిస్టర్ ఇండియాలో శ్రీదేవి లుక్ దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. బ్లూ షిఫాన్ చీరలో, హోరున వీస్తున్న గాలిలో ఒంటికి అంటుకుపోతూ ఉంటే ఓ పాటలో ఆమె చేసిన డాన్స్ కుర్రకారు మతి పోగొట్టింది. చిన్నప్పటినుంచి జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలో, లేదా కష్టపడి పైకొచ్చిన విధానమో, తల్లి నేర్పిన పద్ధతిలో కానీ క్రమశిక్షణ విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. తన చుట్టూ ఓ గోడ కట్టుకుని శ్రీదేవి ఉండేదని చెబుతారు ఆమెతో కలిసి నటించిన వారు. 90వ దశకం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. వ్యక్తిగతంగా జీవితంలో కాస్త ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణం, అమెరికన్ హాస్పిటల్లో అస్తవ్యస్తంగా జరిగిన తల్లి బ్రెయిన్ ఆపరేషన్ ఆమెను మానసికంగా దెబ్బతీశాయి. ఆ సమయంలో నటించిన ఖుదాగవా, గుమ్రాహ్ పేరు తెచ్చే కానీ ఆశించినంత డబ్బు తేలేకపోయాయి. చివరకు 1993లో రూప్ కీ రాణి, చోరంకో రాజా భారీ ఫెయిల్యూర్తో బాలీవుడ్లో నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది శ్రీదేవి. ఆ తర్వాత కొంతకాలం కుటుంబానికి దూరంగా గడిపిన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్తో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలోనూ తన చుట్టూ తిరిగే పాత్రలే ఎంచుకుని హిట్ కొట్టింది శ్రీదేవి. ఇంగ్లీష్ తెలియని సాధారణ గృహిణిగా, చివరకు పట్టుబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే స్త్రీమూర్తిగా ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. కూతురి కోసం తపించే కన్నతల్లిగా మామ్ సినిమాలో శ్రీదేవి నటన భావోద్వేగభరితంగా ఉంటుంది. మరిన్ని సినిమాల్లో మెరుస్తుందని, త్వరలోనే టాలీవుడ్లో కూడా అడుగు పెడుతుందని అంతా ఆశించిన అర్ధాంతరంగా ఆమె జీవితం ముగిసిపోయింది.
శ్రీదేవి జీవితంలో ఘనమైన కీర్తి మాత్రమే కాదు, ఆమె లైఫ్లో అనేక వివాదాలున్నాయి. శ్రీదేవి జీవితంలో అత్యంత వివాదాస్పద అంశం బోనీ కపూర్తో పెళ్లి. ఈ పెళ్లి అప్పట్లో బాలీవుడ్ను కుదిపేసింది. బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ శ్రీదేవిపై నిప్పులు చెరిగింది. 80వ దశకంలో బాలీవుడ్లో మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్గా వెలుగుతున్న సమయంలో మిథున్తో శ్రీదేవి పరిచయం ప్రేమగా మారింది. 1985లో మిథున్ శ్రీదేవి పెళ్లి చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత 3 ఏళ్లు కాపురం చేసిన తర్వాత 1988లో విడిపోయారని చెబుతారు. శ్రీదేవి వ్యవహారం మిథున్, బోనీ కపూర్ మధ్య చిచ్చురేపాయి. శ్రీదేవి అంటే బోనీకి ఇష్టం పెరగటం మిథున్కు నచ్చలేదు. ఓ ఏడాది బోనీ కపూర్కు శ్రీదేవి రాఖీ కూడా కట్టింది. అయితే బోనీకి చేరువ కావటం వల్లనే మిథున్కు దూరమైందని కొందరంటారు. మరోవైపు శ్రీదేవితో పెళ్లి జరిగిందనే వార్త బయటకు పొక్కగానే మిథున్ భార్య యోగిత ఆత్మహత్యకు యత్నించిందనే వార్తలొచ్చాయి. ఆమెకు విడాకులివ్వకుండా తనను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో శ్రీదేవి మిథున్ చక్రవర్తికి దూరమైందని అంటారు. 1996లో ఓ గుడిలో నిరాడంబరంగా బోనీని పెళ్లి చేసుకుంది శ్రీదేవి. అయితే బోనీ కపూర్ లైఫ్లోకి శ్రీదేవి ఎంటర్ అయ్యాక ఆ కుటుంబంలోనూ సమస్యలొచ్చాయి. తొలి భార్య మోనా, పిల్లల్ని బోనీ దూరంగా ఉంచాడు. బాలీవుడ్ నటుడు బోనీ కుమారుడు అర్జున్ కపూర్ బాల్యం ఎన్నో ఆటుపోట్లకు గురైంది. శ్రీదేవి తనకెప్పుడూ తల్లి కాదు అని అర్జున్ చెప్పిన సందర్భాలున్నాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే బోనీతో వివాహానికి ముందే శ్రీదేవికి జాహ్నవి పుట్టింది. అయితే చాలా రోజుల క్రితమే బోనీతో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల తమ వివాహాన్ని సీక్రెట్గా ఉంచాల్సొచ్చింది అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. తండ్రి కోల్పోయినప్పుడు, తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు బోనీ కపూర్ అండగా నిలవటం శ్రీదేవిలో ప్రేమ చిగురించేలా చేసింది. శ్రీదేవి గురించి ఇంకా ఆసక్తికర విషయాలేంటి అంటే 2013లో శ్రీదేవికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఉత్తమ నటిగా 14 సార్లు ఫిల్మ్ఫేర్ బహుమతికి అర్హత సాధించింది. చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ ఛానల్ CNN-IBN నిర్వహించిన ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ జాబితాలో శ్రీదేవికి స్థానం దక్కింది. బోనీ కపూర్ నిర్మాణంలో సహారా 1 టెలివిజన్ ప్రసారం చేసిన 184 సంచికల మాలిని అయ్యర్ కామెడీ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించింది శ్రీదేవి. శ్రీదేవికి మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. జాక్సన్తో సరితూగే పోలికలు ఆమెలో కనిపిస్తాయి. అందంగా కనిపించాలనే తాపత్రయంతో ఇద్దరూ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇద్దరూ పుట్టింది ఆగస్టులోనే. స్లిమ్గా ఉండాలని మైకేల్ జాక్సన్ తిండి మానేసి కేవలం టాబ్లెట్లతోనే కాలం గడిపాడు. శ్రీదేవి కూడా అందంగా కనిపించాలని బ్రెస్ట్ ఇంప్లాంట్, లైపోసెక్షన్, బొటాక్స్ వంటి చికిత్సలు చేయించుకుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించింది. ఇక ఇద్దరూ రాత్రి సమయంలోనే మరణించారు. ఇదే యాదృచ్ఛికం. శ్రీదేవి తెలుగులో 85, తమిళంలో 72, హిందీలో 71, మలయాళంలో 26, కన్నడంలో 6 సినిమాల్లో మొత్తం మీద 300కు పైగా సినిమాల్లో నటించి వెండితెరపై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. శ్రీదేవి జీవితంపై గర్ల్, విమెన్, సూపర్ స్టార్ పేరుతో పుస్తకం రాశారు రచయిత సత్యార్థ్ నాయక్. ఇప్పటికీ కొత్తగా వచ్చిన ఎందరో నటీమణులు శ్రీదేవి లాంటి పాత్ర ఒక్కటి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేంత నట శిఖామణి శ్రీదేవి.